Hi, hello, welcome to Dancing Stars. This show sponsored by Gautam Neurocare, Neuro and Multi-Specialty Hospitals. Telanganalo, the best neuro hospital, Gautam Neurocare Hospitals. Ee hospital lo brain stroke, fits, migraine, brain and spine surgeries ki the best hospitals, Gautam Neurocare Hospitals. Music sponsored by Madura Audio. ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షో తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో క్రియేటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 3 times టైటిల్ కొట్టాడు. అంతటితో ఆపలేదు. మన సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కే మాసివ్ హిట్ ఇచ్చిన the one and only choreographer Yashwant Master. వెల్కమ్ డార్లింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మన ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం అండ్ నిన్ను ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ గా చూడడం అనేది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఈ రోజు కూడా నువ్వు నా షోకి నువ్వు గెస్ట్ రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ తన కెరియర్ గురించి కానీ తన లైఫ్ స్టైల్ గురించి కానీ ఈ రోజు మనతో షేర్ చేసుకుని రెడీగా ఉన్నాడు. సో మీరు కూడా రెడీ అని నేను అనుకుంటున్నాను. సో డార్లింగ్ నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. టేక్ చేసి డి చేసావు కాబట్టి నీకు ఆబ్వియస్ గా సుధీర్ అన్న, రష్మి, ప్రదీప్ అన్న అందరూ బాగా తెలుసు. అందరూ సుధీర్ అన్న, రష్మి ఏంటి అని అందరూ అడుగుతున్నారు. చాలా ఇయర్స్ అయిపోయింది కదా చేసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తమ్ముడు యాక్టింగ్ చేయక కొన్ని సుధీర్ అన్నతో బాండింగ్ ఎలా ఉండింది, రష్మి గారితో బాండింగ్ ఎలా ఉంది, ప్రదీప్ అన్నతో బాండింగ్ ఎలా ఉండేది? దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బ్రో. అంతేనా? రష్మి గారితో కొంచెం తక్కువే, అంతేం లేదు. ప్రదీప్ అన్న చాలా క్లోజ్. ఎందుకంటే నేను ప్రదీప్ అన్నది మూవీ చేశాను కదా, నీలి నీలి ఆకాశం సాంగ్ చేశాను. అదొక వండర్ అయ్యా బాబు. ఆ ఒక్క సాంగ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి. అవునవును. ప్రదీప్ అంతా కొంచెం ఎక్కువ క్లోజ్ బికాజ్ ఆ సాంగ్ కేరళలో షూట్ చేసాం. సో కేరళ జర్నీ మొత్తం అన్నతోనే. అవును, నాకు కూడా ప్రదీప్ అని చెప్పారు. నాకు యశ్వంత్ బాండింగ్ చాలా స్పెషల్ రా. మొన్న ఆస్ట్రేలియాలో కలిసాం. ఆస్ట్రేలియా నువ్వు కూడా వచ్చావు. అదే ఆ బాండింగ్ అది బాగుండింది. సో నువ్వు సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ చేసావు. నీకంటే ఎవరైనా గ్లాస్మేట్స్ ఉన్నారా? ఎవరా అమ్మాయి? అమ్మాయిలో ఉండాలా? నీకుంటారనుకున్నాం. చూడడానికి అలా కనబడతా కానీ వెరీ ఫ్యామిలీ మ్యాన్. నిజమే. ఇప్పుడు కూడా నా వైఫ్ వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది. నీ మీద నమ్మకం లేక ఇందుకే ఆ గ్లాస్మేట్స్ ఎవరు చెప్పు? అసలు తాగనబ్బా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. లేదండి, ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ ఎవరితో తాగుతూ చెప్పండి. పండు కూడా ఉన్నాడు. తమ్ముడు నన్ను బ్యాట్ చేయదు ప్లీజ్. ఏంటి మన హాస్టల్లో తాగలేదా? నిజం చెప్పు. హాస్టల్లో ఏంటి నేను తాగింది జ్యూసు. తిన్నావా లేదా? సరే ఇప్పుడు మనం తినేదాని గురించి ఎందుకులే కానీ కొన్ని మళ్ళా మన మాట దగ్గర. ఆ రోజు హాస్టల్లో తాగు అమ్మాయి పేరేంటి చెప్పు? ఏ అమ్మాయి? రూమ్ తీసుకొచ్చావు కదా, అప్పటి నుంచి అడుగుతున్న నెంబర్ ఇవ్వయ్యాను. ఎంత ట్రై చేసినా కూడా వేస్ట్. నేను చెప్పేస్తా నిజాలు. నువ్వు చాలా గేమ్స్ ఆడేస్తున్నావు అబ్బా ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ నీతో నేను ఒక గేమ్ ఆడిస్తా ఇప్పుడు. నాతో గేమ్ మామూలుగా ఉంటుంది తమ్ముడు. చూస్తావా? బాబు అవి తీసుకురండి. ఇంటర్వ్యూ కానీ పిలిచావు, ఆల్రెడీ చాలా మాట్లాడేసావు. ఇప్పుడు ఈ మధ్యలో హౌసీ గేమ్ అవసరమా? ఇది హౌసీ గేమ్ కాదు, చాలా సింపుల్. ఏం తెలుసా? ఇప్పుడు నువ్వే నెంబర్ తీస్తావు, ఓకే, నేను ఇక్కడ టైప్ చేస్తా ఉంటాను అనమాట. నేను స్టాప్ అనగానే ఇక్కడ ఒక నెంబర్ ఫామ్ అయిపోద్ది. ఆ నెంబర్ నువ్వు ఫోన్ చేసి నా దగ్గర డబ్బులు లేవు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆటోకి వచ్చి ఏమైనా డబ్బులు వేస్తారా మీరు ఫోన్ పే అని చెప్పేసి అడగాలి. లేదా మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇక్కడ, నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవండి, ఒక 500 ఫోన్ పే చేయండి, తర్వాత నేను మీకు ఫోన్ పే చేస్తానని చెప్పు. సింపుల్, అందుకే ఉందయ్యా. నేను ఎన్నిసార్లు చేయలేదు. సరే కొట్టు. ఓకే యశ్వంత్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది 23 వచ్చింది. 23తో మనకు నెంబర్ రాదు. నెక్స్ట్ చెప్పు. కొట్టేసి ఫారెన్ నెంబర్ వస్తుంది. ఫారెన్ కావాలి నీకు ఇప్పుడు.
మళ్ళీ 51. బాబు నువ్వు ఫారెన్ పక్కన పెట్టి ఇండియా అన్ని ఫారెన్ నెంబర్ రాసుకోవాలి. అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను సెట్ అవ్వను. 46. అన్ని డబల్ నెంబర్ ఉన్నాయా? డబల్ నెంబర్ తీయా. 60 60 23 60 23 46 46 51 51. ఇంకొకటి తీయ ఎంత లక్కీ తెలిసిపోద్ది ఇప్పుడు. 33. లెట్స్ గో ఫర్ ఎ కాల్. The dial number does not exist. Crazy, 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 crazy on the bus. ఆడెవడో స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇంకో నెంబర్ ది 62 56 56 14 14. ఎలా తీయాలి సౌసి పిక్కలు? 7 1 71 అలా తీయాలి. ఇది కూడా రాదురా, డౌటే. 85 85 85. ఓకే లెట్స్ గో టు కాల్ రికార్డింగ్ వాయిస్. The dial number does not exist. ఓ పని చేయి, నేను ఒక నెంబర్ నువ్వు ఒక నెంబర్. సూపర్, మంచి గేమ్. దా చెప్పు. 8 8 9 5 2 5 5 6 8 8 8. లెట్స్ గో. హలో, హాయ్ అండి, నా పేరు యశ్వంత్ అండి. చెప్పండి. నేనే యశ్వంత్ మాట్లాడుతున్నా. మీ పేరండి? నా పేరు వీరబాబు అండి. నరేష్ అంటారా? ఓకే నరేష్ గారు, ఏం లేదు, నేను బయట ఉన్నాను, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. నాతో అమౌంట్ అయిపోయిందండి, కొంచెం ఒక 500 ఏమైనా ఉందా మీతో? 500 అండి. ఈ నెంబర్ కి ఫోన్ పే చేస్తే నేను ఇంటికి వెళ్ళగానే మీకు పంపించేస్తానండి. చేస్తానండి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటికి వెళ్ళగానే మీకు పంపించేస్తా. ఓకే అండి. థ్యాంక్ యూ. 500 ఎక్స్ట్రా అడగచ్చు కదా. ఎందుకు నువ్వే 500 చాలా? నాకు ఎవడెత్తాడు ఇక్కడ నుంచి? నువ్వు అడుక్కో. నేను ఆడికి ఫోన్ చేస్తాను, ఒక నిమిషం ఉండు. హలో అన్న, ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశారు కదా, చేశారండి. అబ్బాయి ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయినా. అది హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఒక 1000 రూపాయలు కొట్టినా. 500 అడిగారు కదా, 1000 రూపాయలు కొట్టినా. మీరెవరండి? పక్కన నా ఫోన్ అండి ఇది. మీ ఫోన్ నుంచి ఆయన ఎందుకు చేశారండి? ఆయన దగ్గర ఫోన్ లేదంట, డబ్బులు కావాలని అడుగు. నా దగ్గర డబ్బులు లేదండి బాబు. నాకు 2000 కొట్టండి సార్ కొంచెం. నా పొజిషన్ కూడా అలా ఉంది. సార్ 500 కొట్టింది సార్. బాయ్. నేను అక్కడ తీసుకురావాలి ఇడికి. ఏమో డార్లింగ్, హెల్ప్ చేసే నేచర్ ఉంది చాలా మందికి. అంటే నీ పేరు గొప్పతనం అది. ఏమో గానీ ఇప్పుడు వాడు 10 మంది ఫోన్ చేసి యశ్ మాస్టర్ ఫోన్ చేశారా 500 అడుక్కున్నాడు, ఏంట్రా మరి 500 చీపుగా అని అనుకుంటే చాలు.